అమ్మ నమస్తే. నమస్తే తల్లి. అమ్మ, మనకి పౌర్ణమి తర్వాత భాద్రపద మాసం కృష్ణపక్ష పాడ్యమి నుంచి అమావాస్య వరకు మహాలయ పక్షాలుగా మనం పిలుస్తూ ఉంటాం. అంటే ఈ 15 రోజులు కూడా పితృపక్షాలు అంటూ ఉంటాం. అసలు ఈ మహాలయ పక్షాల్లో అంటే పితృ తర్పణాలు వదలడం కానీ, లేకపోతే అసలు మనం ప్రతి సంవత్సరం చెయ్యాలి పితృకార్యాలు, కానీ ఇప్పుడు అలా చేసేవాళ్ళు చాలా తక్కువైపోయారు. మరి అలాంటి వాళ్ళకి ఈ 15 రోజుల్లో ఎప్పుడన్నా చేసుకోవచ్చా? మరి ఈ మహాలయ పక్షాలని ఎలా సద్వినియోగం చేసుకోవచ్చు? అంటే అసలు ఇవి ఎందుకు చేస్తారు? చాలామందికి తెలియని విషయం ఇది. మీరు అన్నట్టు బాధాకరమైన విషయం ఏమిటంటే ఉండగా అన్నం పెట్టరు, పోయిన తర్వాత పిండం పెట్టట్ల. ఒక్క మాటలో చెప్పాలంటే, ఈ మాట చెప్పాలంటే బాధగా ఉంది, కానీ చాలామంది దగ్గర గమనిస్తున్నటువంటిది ఇది. ఇది ఒక రకం. ఇంకొక రకం వాళ్ళు కొంతమంది చెప్తూ ఉంటారు, ఏమండి మేము ఉన్నప్పుడు మేము బ్రహ్మాండంగా చూసుకున్నామండి మా తల్లిదండ్రుల్ని. మా అమ్మకి పట్టు చీరలు కొన్నా, నగలు కొన్నా, మా అమ్మని బాగా చూసుకున్నా, సినిమాలకి షికార్లకి తిప్పా, ఏమో కనబడం దానికి ఎందుకండి అని ఇంకొక రకం వాళ్ళు అంటూ ఉంటారు. ఎందుకంటే నాతోనే చాలామంది అంటూ ఉంటారు, అందుకని చెప్తున్నాను. నేను విన్నాను. అందుకని అమ్మా, ఇది ఉండంగానూ చెయ్యాలి, పోయిన తర్వాతనూ చెయ్యాలి. అది మన బాధ్యత. మనకి ఈ జన్మనిచ్చారు వాళ్ళు కదా. కాబట్టి రుణం తీర్చుకోలేము, తీర్చుకునే ప్రయత్నం అంతే. తల్లిదండ్రులను ఎవరూ తీర్చుకోలేరు, ప్రయత్నం. అయితే అసలు ఈ పితృపక్షాల్లో పాడ్యమి నుంచి అమావాస్య వరకు 15 రోజులు కూడాను మహాళయ పక్షాలు. అసలు ఈ మహాళయ పక్షాలు ఎలా మొదలయ్యాయి అని అంటే పెద్దలు ఏం చెప్తారు అంటే కర్ణుడి గురించి చెప్తారు కదమ్మా. అంటే కర్ణుడు సరే, ఆయన ఈ దాన వీర శూర కర్ణ కదా, అసలు చేతికి ఎముక లేదు, నరం లేదు అన్నట్టుగా దానం చేశాడు. కాబట్టి ఆయనకి ఏమవుతుంది, స్వర్గం వచ్చింది. స్వర్గంలోకి వెళ్ళిన తర్వాత ఆయనకి ఏంటి, అన్నీ కట్టుకోవడానికి బట్టలు, ఆభరణాలు అన్నీ ఇచ్చారు, కానీ ఆహారం ఇవ్వట్లేదుట. ఆహారం పెట్టకపోయేసరికి ఎందుకు మీరు అన్నీ ఇస్తున్నారు, నాకు ఎందుకు ఇది పరిస్థితి అని అంటే అప్పుడు కర్ణుడికి అసలు విషయం చెప్తారు వాళ్ళు, స్వర్గంలో దేవతలందరూ. ఏమిటి అని అంటే, ఎప్పుడైతే కురుక్షేత్ర యుద్ధం జరిగినప్పుడు అక్కడ బ్రాహ్మడు ప్రకారం అక్కడ నుంచోబెట్టి బ్రాహ్మణుని కూర్చోబెట్టి ధర్మరాజుని పిలిచి, ఇటు మీ వాళ్ళ, ఇటు దుర్యోధనుని పిలిచి ఇటు మీ వాళ్ళ అంటూ ఆ సైనికులు ఎవరైతే ఉన్నారో వారందరూ చనిపోయారు. ఇప్పుడు ఈ ఫలానా వాళ్ళ, ధర్మరాజు వైపు వాళ్ళ, ఈ గోత్రం వీడిది, ఈ గోత్రము ఈ పేరు వీడిది, ఈ దుర్యోధనుడి వైప ఈ పేరిది, ఈ గోత్రం ఇది, ఈ పేరిది అని చెప్పి తర్పణాలు విడిచారట. కర్ణుడు పోయాట. కర్ణుడు పోతే ధర్మరాజు మాకు తెలియదు అన్నట్ట. అదేవిధంగా దుర్యోధనుడు కూడా అదే మాట అన్నట్ట. అంటే అప్పుడు చూసావు కదా ఇది పరిస్థితి అని అంటే, ధర్మరాజు ఎప్పుడైతే ఆ మాట అంటున్నాడో అప్పుడు కుంతికి దుఃఖం ఆగలేదుట. ఆగక మీ సోదరుడు నాయనా అని చెప్పిందిట. అప్పుడు చెప్పిందిట. చెప్తే అప్పుడు ధర్మరాజు ఇచ్చినటువంటి శాపం వల్ల, ఇప్పుడు నీ శాపం ఇస్తున్నా, నీకు కాదు నీ స్త్రీ జాతి మొత్తానికి కూడా శాపం ఇస్తున్నా, మీ నోట్లో నువ్వు గింజ నానదు. నువ్వు గింజ ఎంతసేపు అయితే నానుతుందో అంతసేపు మాత్రమే ఏదైనా ఒక విషయం చెప్పినా మీ దగ్గర ఉండేది, అవన్నీ కూడా బయట పడిపోతాయి. అంటే లోపల సీక్రెట్స్ అనేది పెట్టుకోలేరు, అది గోడకైనా చెప్పేస్తారట. ఎవరికి కొంతమంది కొన్ని చెప్పకూడదు అని అనుకుంటాం, కానీ వాళ్ళకి చెప్పకూడదు, చెప్తే కొంపలు మునుగుతాయిరా అనుకున్నప్పుడు ఎవరూ లేని చోట వీళ్ళ గోడకైనా చెప్పేయాలట. అందుకే అంటారు ఆ విధంగా స్త్రీలకు కూడా శాపం వచ్చింది. ఎందుకని ఆవిడ చెప్పుంటే ఇట్లా చేసేవాళ్ళం కాదు కదా, మరి మా సోదరుడికి మేమెందుకు నువ్వులు నీళ్లు ఇవ్వము అని చెప్పి బాధపడ్డారట. అప్పుడు సరే కర్ణుడు అడిగారట, ఇప్పుడు నాకు పరిస్థితి వచ్చింది అని అంటే, వచ్చి మళ్ళీ 15 రోజులు ఎందుకంటే ఆయన దానవీర సూరకర్ణ కదా, కాబట్టి నాకు ఒక అవకాశం ఇవ్వండి, 15 రోజుల పాటు నేను భూలోకానికి వెళ్ళొస్తాను ఆయన అని అడిగాట. అడిగితే వెళ్ళిరా అని చెప్పి గ్రాంట్ చేశారట వాళ్ళు. గ్రాంటెడ్ అని ఒక ముద్ర వేసేసారు, వచ్చేసాట భూలోకానికి. 15 రోజులు ఉన్నట్ట. ఉండి అప్పుడు సత్కర్మలన్నీ కూడాను చేశాడట ఆయన. అంటే అన్నపానాదులు ఇవ్వటం కానీ ఇత్యాదులన్నీ కూడాను. ఆ విధంగా మనకి పితృపక్షాలు అనేటటువంటిది ఏర్పడ్డాయని,
అందుకనే మన పితృదేవతలు మన పూర్వీకులు ఎవరైతే ఉన్నారో తాత ముత్తాతలు అందరూ వాళ్ళు కూడాను ఈ 15 రోజుల పాటు భూలోకానికి వస్తారు. వారు ఏ ఏ తిథుల్లో మరణించారో ఆ తిథులలో వారికి చేయవలసినటువంటి ఈ విధమైన అంటే ఆబ్దికం పెట్టడం ఉత్తమం. ఏమండి మాకు ఆబ్దికం పెట్టేది లేదు అనుకున్న పక్షంలో మరి ఏం చేయాలండి అని అంటే కనీసంలో కనీసం ఎవరికన్నా ఒక బ్రాహ్మడికి స్వయం పాకం అన్నా ఇవ్వండి, 10 మందికి అన్నదానం చేయండి. వారి పేరు చెప్పి మీరు ఎంత చేయగలిగితే అంత చేయండి. మామూలుగా ప్రతి అమావాస్యకి కూడాను అపరాహ్న సమయం అనేటటువంటిది ఆ కాలంలో పితృదేవతలు వస్తారు అని చెప్తారు కదా. అందున ఈ పితృపక్షాల్లో వచ్చేటటువంటి ఈ అమావాస్య మహాలయ అమావాస్య అంటారు. ఈ అమావాస్య రోజున వాళ్ళు విశేషంగా వచ్చి అంటే ఈ రోజుల్లో మేము చేయలేకపోతున్నామండి, మరి అమావాస్య రోజు చేయొచ్చా అంటే నిరాక్షేపణగా చేయొచ్చు. అంటే ఉదాహరణకి ఇదేనాడు పోయారండి, మరి ఇదేనాడు కుదరలేదండి, షష్ఠి నాడు పోయారండి కుదరలేదండి, మరి ఏం చేయాలండి? అమావాస్య రోజు చేయండి, చక్కగా చేయండి. చేస్తే మనం ఏది చేసినా కానీ ఉత్తమ గతి కలుగుతుంది. అంటే వారికి సద్గతి కలగదా కలుగుతుందా అని అంటే పుట్టగతులు ఉండవని ఒక మాట అంటుంటారు చూడండి. పుట్టగతులు ఉండమంటే అర్థం ఏంటంటే ఈ జన్మలో మనం పెడితే వచ్చే జన్మలో మనకి 10 రకాలు వేసుకొని తినడానికి ఉంటుందని అర్థం కాదు అక్కడ. ఈ ఆత్మ జీవుడు ఏదైతే ఉందో ఈ జీవాత్మ తిరుగుతుంది. ఈ మనకి శాశ్వతమైనటువంటిది ఆత్మే కదమ్మా, ఈ శరీరం కాదు కదా. ఇంత క్రితం ఈ ఆత్మ ఎందులో ప్రవేశించిందో తర్వాత ఎందులో ప్రవేశిస్తుందో తెలియదు మనకి కదా. కానీ ఇప్పుడు ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? సత్కర్మలు చేయాలి. ఈ ఆత్మకి ఈ లోపల ఉన్నటువంటి ఈ జీవుడే దేవుడు కదా. ఈ జీవుడికి ఉత్తమ గతి కలగాలి అని అంటే మనం అన్నీ కూడా మంచి పనులే చేయాలి. కొంతమంది ఇట్లా పెట్టరు. ఇందాక నేను చెప్పాను మొట్టమొదట మాకేమి లేదండి ఉన్నప్పుడు పెట్టామండి అంటుంటాడు. ఉన్నప్పుడు నీ తండ్రి నీ తల్లి శరీరం కాల్చబడినప్పుడు అది ఎక్కడికి పోతుంది? నువ్వు చేసేటటువంటి సద్గతి నువ్వు చేసేటటువంటి సత్కర్మలు ఏవైతే ఉన్నాయో ఆ సత్కర్మల ద్వారా వారి సద్గతి కలుగుతుంది కదా. ఈ సత్కర్మల ద్వారా సద్గతి కలుగుతుంది. ఈ సత్కర్మలు చేయకపోతే వాడికి సద్గతి ఎక్కడ కలుగుతుంది? ఇవి వెళ్తుందట, ఈ ఆత్మ తిరుగుతుందట. తిరిగి వీళ్ళలో దూరనా పనికిరాదు, నీకు ఇది నువ్వు అన్ఫిట్ పో, నువ్వు చేసినటువంటి పుణ్యం చాలలేదు అంటారట. ఇంకో దాంట్లో ప్రవేశించనంటే నువ్వు చేసిన పుణ్యం ఎక్కువైంది దీంట్లో కంటే దీంట్లోకి మధ్యలో ఉన్నావని అంటారట. అప్పుడు ఎక్కడికి పోవాలి? ఈ ఆత్మ తిరుగుతూ ఉంటుందిట. అందుకని పుట్టగతులు ఉండవంటే అర్థం అది. అంటే ఈ ఆత్మ మరొక దాంట్లోకి ప్రవేశించటానికి అర్హత సంపాదించాలి అంటే ఇది. అందుకనే చూడండి దేంట్లో నుంచి వస్తుందంటే అన్నం, అందుకనే అన్న శ్రార్థాలు పెడతారు అనమాట. వసు రుద్ర ఆదిత్య అనేటటువంటి రూపాలలో తండ్రి తాత ముత్తాత ఈ 3 రూపాల్లోనూ పెట్టడంలో ఉన్న ఆంతర్యం ఇది. ప్రతి వాళ్ళు కూడాను ఈ మహాలయ పక్షాలు అనేటటువంటిది చేయాలమ్మా. వంశాభివృద్ధి జరుగుతుంది. వారికి ఆరోగ్యంగా ఐశ్వర్యవంతులుగా, ఐశ్వర్యం అంటే ఏదో కోటీశ్వర్లు అయిపోతారండి అంబానీలు అయిపోతారని కాదు అక్కడ అర్థము. ఐశ్వర్యం అంటే ఏంటమ్మా? ఆరోగ్యమే మహాభాగ్యం కదా. కాబట్టి వారు ఎంతో సుఖంగా ఉంటారు. అంటే వారి మనోభీష్టాలన్నీ కూడా నెరవేరుతాయి. ముందు ముఖ్యంగా వంశాభివృద్ధి అనేటటువంటిది జరుగుతుంది. దేవతల కంటే శక్తివంతులైనటువంటి వాళ్ళు పితృదేవతలు. కాబట్టి ఆ పితృదేవతలకి ప్రీతికరమైనటువంటి దక్షిణాయనం. ఈ దక్షిణాయనంలో అందున ఈ మహాలయ పక్షాలు అనేటటువంటిది ఎంతో విశిష్టతని సంతరించుకున్నవి. చాతనైన రీతిలో చక్కగా మనము అంటే తక్కువ లేకుండా, శక్తి వంచన లేకుండా, శక్తి మించి లేకుండా, అంటే నా దగ్గర 100 రూపాయలు ఉంటే 100 రూపాయల్లో నేను ఎంతవరకు అయితే పెట్టగలుగుతానో అంతవరకు పెడితే వాళ్ళు ఆనందిస్తారు. కానీ లేదు 1000 రూపాయలు అవతల వాళ్ళ దగ్గర 900 రూపాయలు అప్పు చేస్తే వాళ్ళు మళ్ళీ బాధపడతారు. కాబట్టి మనకి ఎంతవరకు వీలుందంటే అంతవరకు చేయటం. అంటే తప్పించుకునే ప్రయత్నం మటుకు చేయకూడదు అని చెప్తారమ్మా పెద్దలు. ఎందుకంటే తార్కాణాలు మనకి చాలా కనపడుతూ ఉన్నాయి. ఈ పితృపక్షాలను ఈ విధంగా మనం సద్వినియోగం చేసుకుందాము. ఆ పితృదేవతల యొక్క అనుగ్రహం అందరిపైన ఉండాలి తల్లి. ఓకే. అయితే అమ్మ మనం ప్రతి సంవత్సరం పెట్టేవాళ్ళు ఉంటారు, అంటే ఆ పలానా మాస తిథి పట్టి. అయితే వాళ్ళు కూడా కంపల్సరీ మహాలయ పక్షాల్లో పెట్టాలా? పెట్టాలమ్మా.
వాళ్ళు కూడా పెట్టాలి, ఓకే. ఖచ్చితంగా పెట్టవలసిందే. ఈ మహాళయ పక్షాల్లో వాళ్ళు విశేషంగా దక్షిణాయనంలో పితృదేవతల కోసమే కేటాయించబడినటువంటి రోజులు ఈ 15 రోజులు. ఓకే. కాబట్టి వారు ఏ తిథిలో అయితే మరణించారో ఆ తిథికి సంబంధించి చక్కగా ఆ రోజున కుదిరితే ఆబ్దికం పెట్టడం, ఆబ్దికం పెట్టలేనప్పుడు ఎవరైనా సరే ఒక బ్రాహ్మడికి ఉపోసనన్న వేసి తర్పణాలు విడవటం, అది కూడా లేదండి అంటే కనుక తర్పణాలు విడుచుకొని నీళ్లు నల్ల నువ్వులతో తర్పణాలు విడుచుకొని ఆ తర్వాత ఎవరికైనా స్వయం పాకం ఇవ్వటం, లేదా అది కూడా కుదరదు అనుకుంటే కనుక ఏదైనా సరే ఒక ఆహార పదార్థాన్ని బయట వాళ్ళకి పంచడం, అది ఇలాంటి మనకి ఎంత కుదిరితే అంత చేయటం అమ్మ. మొట్టమొదటిది మనకు ఉత్తమమైనటువంటిది మనకు కుదిరితే ఆబ్దికం పెట్టడమే మంచిది. ఓకే. అయితే అమ్మ ఇంకొక చిన్న సందేహం, చాలామంది పుణ్యస్త్రీగా పోతుంటారు. సో వాళ్ళకి మహాలయ పక్షాల్లో పలానా తిథి అని ఏమన్నా ఉంటుందా? వాళ్ళకు కూడా వాళ్ళ తిథిని బట్టి పెడతారా? వాళ్ళ తిథిని బట్టే పెడతారమ్మా. ఓకే. వాళ్ళ తిథిని బట్టి ఏ తిథినైతే వాళ్ళు కాలం చేస్తారో ఆ తిథి ప్రకారమే పెడతారు. కానీ ఒకవేళ ఆ రోజున ఏదన్నా అడ్డంకులు ఉన్నాయి, లేకపోతే ఇంకేదన్నా ఇబ్బందులు ఉన్నాయి అనుకోండి, ఆరోగ్యం బాగోపోవచ్చు పెట్టేటటువంటి వాళ్ళకి, లేకపోతే పురుడో మైలో ఇట్లాంటివి రావచ్చు, లేకపోతే కనుక ఏదో ఉద్యోగాల్లో వాళ్ళకి సెలవు ఇవ్వలేకపోవచ్చు, ఈ రకరకాల కారణాలు ఉంటాయి కదా. అటువంటి కారణాలు ఉన్నప్పుడు మటుకు అమావాస్య నాడు పెట్టుకోవచ్చు. ఓకే. అమావాస్య రోజు పెట్టుకోవచ్చు.